అవును. నువ్వు కాంటెంట్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేయాలి ఇప్పుడే. సి ఒకటి గుర్తుపెట్టుకోండి. నువ్వు నీ లైఫ్‌లో ఒక బిజినెస్‌ని బిల్డ్ చేయాలనుకున్నా, ఒక జాబ్‌ని తెచ్చుకోవాలనుకున్నా, లేదన్నా సర్వీస్‌ని అందించాలనుకున్నా, ఏదైనా గానీ నువ్వు లైఫ్‌లో ఏదో ఒకటి జేయాల్సిందే. ఖాళీగా ఉన్నప్పుడు నువ్వు సర్వైవ్ అవ్వలేవు. నువ్వు ఏదో ఒకటి జేయాలి సర్వైవ్ అవ్వటానికి. సో, ఎప్పుడైతే ఒక 15 ఇయర్స్ బ్యాక్ ఇంటర్నెట్ అనేదే లేదు. అప్పుడు ఎవరికైనా ఒక ఏదైనా స్కిల్లొస్తే కాలేజ్‌కెళ్ళి చదువుకునేవాళ్ళు. ఒక స్కిల్ నేర్చుకునేవాళ్ళు. అక్కడికెళ్ళి ఒక కంపెనీలో అప్లై చేసుకునేవాళ్ళు. జాబొస్తే జాబ్ చేసేవాళ్ళు. కానీ ఈ డిజిటల్ ఏజ్‌లో ఏంటంటే కాంపిటీషన్ ఎక్కువైపోయింది. కాంపిటీషన్ ఎక్కువైపోయింది. ప్లస్ ఇక్కడ ఇంకోటి విషయం ఏంటంటే నువ్వు ఎప్పుడైతే న్ నీకేదైతే వచ్చో, ఏదైతే స్కిల్స్ నేర్చుకున్నావో, నువ్వేదైతే చేయాలనుకుంటున్నావో అది బిజినెస్ గావచ్చు, జాబ్ గావచ్చు, ఏదైనా గావచ్చు. నిన్ను నువ్వు మార్కెట్ జేసుకోవాలి. నిన్ను నువ్వు సెల్ జేసుకోవాలి. అంటే నీకంటూ ఒక జాబ్‌ని వెతుక్కోవాలి. నీకంటూ పనిని నువ్వు వెతుక్కోవాలి. ఇంటర్నెట్ అనేది ఒక లైక్ ఒక మ్యాగ్నెట్ లాంటిది. నువ్వు ఇంటర్నెట్‌లో కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ జేశావనుకో, అది నువ్వు ఏదైనా గావచ్చు. ఇప్పుడు నువ్వేదైతే చేస్తున్నావో ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది వెబ్ డెవలప్‌మెంట్ నేర్చుకుంటారు. కొంతమంది వాళ్ళు కాలేజ్‌లో ఏదైతే నేర్చుకుంటున్నారో దాని మీదనే పొద్దున ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారు. దాంతోనే ఒక మంచి జాబ్‌ని పొందాలనుకుంటారు. ఎప్పుడైతే నువ్వు కాంటెంట్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేసినావో దాని అరౌండ్ అది ఏదైనా కాదు. నీకు ఇంట్రెస్ట్ వచ్చిన సబ్జెక్ట్ అది నీ స్కిల్ కావచ్చు, లేదా నీకు సాంగ్స్ అంటే ఇష్టమా, డాన్స్ అంటే ఇష్టమా, ఏదైనా కావచ్చు. ఒకటి నువ్వు ఫస్ట్ నువ్వు నీకు ఇష్టం ఉన్నది చేయాలి. ఇష్టం ఉన్నది చేసినప్పుడు నీకు ఏదైతే స్కిల్ ఉందో, ఏదైతే టాలెంట్ ఉందో అది ప్రపంచానికి తెలిసినప్పుడే నీకు ఆపర్చునిటీస్ వస్తాయి. అది ప్రపంచానికి తెలియాలి. తెలియాలంటే ఏం కావాలి? నువ్వు ఇంటింటికి వెళ్ళి చెప్పలేవు. లేకపోతే నువ్వు ఏదైతే స్కిల్ నేర్చుకున్నావో ఆ సర్టిఫికేట్స్ వచ్చాయి కాలేజ్ నుంచి అన్ని ఆఫీసెస్కి వెళ్ళి కంపెనీస్కి వెళ్ళి చూపిస్తూ లైక్ అదంతా ఓల్డ్ మోడల్. దాంతో నువ్వు ఎక్కువ మందికి నీ గురించి తెలియదు. ఎప్పుడైతే నువ్వు కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేస్తావో, యూట్యూబ్ లో వీడియోస్ కావచ్చు, లేకపోతే నువ్వు ఈ లింక్డ్ఇన్ లో పోస్ట్ తయారు చేయవచ్చు. కాంటెంట్ అంటే ఏంటి? జస్ట్ వీడియోసే కాంటెంట్ కాదు. కాంటెంట్ అంటే ఇన్ఫర్మేషన్. నువ్వు ఒక సబ్జెక్ట్ లో లేకపోతే నువ్వు ఒక సెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ని కంబైన్ చేసి ఒక ఆర్డర్ లో ఒక కాంటెంట్ క్రియేట్ చేస్తున్నావు. సో దట్ అది తెలుసుకోవాలన్న వాళ్ళు దాన్ని చూస్తారు. కాంటెంట్ అనేది నీ వీడియో రూపంలో ఉండొచ్చు, లేకపోతే నువ్వు ఒక పోస్ట్ రాయొచ్చు, లేదా ఒక పోస్ట్ ని ఒక పిక్చర్ ని డిజైన్ చేయొచ్చు. ప్రతి ఒక్కటి కాంటెంట్. ఫర్ ఎగ్జాంపుల్ లింక్డ్ఇన్ లో, ట్విట్టర్ లో, థ్రెడ్స్ లో అందరు కాంటెంట్ రాస్తూ ఉంటారు. రైటింగ్ లైక్ జస్ట్ రాస్తూ ఉంటారు అంతే. వాళ్ళు ఎందులో అయితే మాస్టర్, వాళ్ళు ఏ స్కిల్ అయితే నేర్చుకుంటున్నారో దాన్ని అరౌండ్ మంచి మంచి ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంటారు ఇంటర్నెట్ లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా. నాకు సెల్ఫ్ డెవలప్మెంట్, లేకపోతే ఏదైతే మనం కామన్ గా మన యూత్ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తుందో, మన యూత్ ఒక స్కిల్ లో మాస్టర్ అవ్వాలి, మన యూత్ ఒక బిజినెస్ నెల బిల్డ్ చేయాలి, మన యూత్ ఒక స్ట్రాంగర్ సెల్ఫ్ గా, మెంటల్ గా స్ట్రాంగ్ అవ్వాలంటే ఏమేం చేయాలి? ఎందుకంటే నేను డెవలప్ చేసుకునే ప్రాసెస్ లో ఎన్నో నేర్చుకుంటా. ఆ నేర్చుకునేవి నేను కాంటెంట్ చేస్తున్నా బికాస్ ఐ లవ్ దట్. ఇలాంటి టాపిక్స్ మీద మాట్లాడడం నాకు చాలా ఇష్టం. సో ఇది కాంటెంట్ అన్నమాట. కాంటెంట్ చేయడం వల్ల ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకొని, నేను ఇప్పటికీ ఎవరినైనా చూసినా, ఎవరైతే వాళ్ళ ఇండస్ట్రీలో వాళ్ళు ఏదైతే ఇండస్ట్రీలో ఉన్నారో, అది వెబ్ డెవలప్మెంట్ కావచ్చు, వాళ్ళ గ్రాఫిక్ డిజైనింగ్, వాళ్ళు ఏ ఏ స్కిల్లో ఏ నీష్లో ఉన్నారో ఆ నీష్లో వాళ్ళకి వచ్చే ఆపర్చునిటీస్ వచ్చాయి ఎప్పుడైతే వాళ్ళు కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేశారో. కాంటెంట్ క్రియేషన్ వల్ల నీకు ఆపర్చునిటీస్ వస్తాయి. నీకు ఎంత స్కిల్ ఉన్నది ఇంపార్టెంట్ కాదు, నీ స్కిల్ని ఎంత మార్కెట్ చేసుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్. ఈ ప్రపంచంలో కొంతమంది దగ్గర అద్భుతమైన ప్రొడక్ట్ ఉంటుంది, బట్ మార్కెటింగ్ స్కిల్స్ లేక ఆ ప్రొడక్ట్ ని అందరికీ, అసలు ప్రొడక్ట్ ఉన్నది కూడా ఎవరికి తెలియదు. ఈ ప్రపంచం మీకు తెలియదు. లైక్ నీకు కూడా యూజ్ అయ్యే ప్రొడక్ట్, ఈ ప్రపంచంలో చాలా అద్భుతమైన ప్రొడక్ట్స్ ఉన్నాయి చీప్ గా దొరికేటి, బట్ నీకు వాటి గురించి తెలియదు. ఎందుకంటే ఆ ప్రొడక్ట్ ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళకి మార్కెటింగ్ స్కిల్స్ లేదు, వాళ్ళకి దీన్ని స్కేల్ చేసుకునే స్కిల్స్ లేవు. అలాగే ఇది బిజినెస్ అనే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక స్కిల్ వచ్చు, నీకు బీటెక్ నువ్వు ఫస్ట్ నువ్వు బీటెక్ చేస్తున్నావు, లేదా ఇంకేదైనా చేస్తున్నావు, లేదా ఒక స్కిల్ నేర్చుకుంటున్నావు. అది నేర్చుకున్న తర్వాత నువ్వు ఆ స్కిల్ ఎంత నేర్చుకున్నావో ఎంత కథ అని కాదు, నువ్వు ఎంతైతే నేర్చుకున్నావో అది ప్రజలకు తెలియాలి, అది పీపుల్కి తెలియాలి. పీపుల్ తెలిసినప్పుడు నీకు ఆపర్చునిటీస్ వస్తాయి. పీపుల్ తెలియాలంటే నువ్వు కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలి. మీకు తెలియట్లేదు కాంటెంట్ క్రియేషన్ ఇండస్ట్రీ అనేది ఎంత బూమ్ అవుతుందంటే ఇప్పుడు ఇండియాలో. ఇంకా 5 years తర్వాత కాంటెంట్ క్రియేషన్ లో ఇంకెంత కాంపిటీషన్ పెరుగుతుందంటే అసలు మీరు అందులో కూడా సర్వైవ్ అవ్వలేరు. కాబట్టి కాంటెంట్ క్రియేషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయి. అది ఏదైనా కావచ్చు, అది పోస్ట్ కావచ్చు, గ్రాఫిక్ డిజైనింగ్ కావచ్చు, అంటే డిజైన్ రూపంలో కాంటెంట్ క్రియేట్ చేయొచ్చు, లేదా రైటింగ్ లో కాంటెంట్ క్రియేట్ చేయొచ్చు, వీడియోస్ చేస్తూ కాంటెంట్ క్రియేట్ చేస్తూ, రీల్స్ చేస్తూ కాంటెంట్ క్రియేట్ చేయొచ్చు. బి ఏ క్రియేటర్. నువ్వు ఏదైతే నీష్లో ఉన్నావో, నీకు ఏదైతే చేయాలని, నువ్వు ప్రెసెంట్ ఏదైతే నేర్చుకుంటున్నావో, ఏదైతే చేస్తున్నావో, ఏదైతే నీకు ఇష్టమో, కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కాంటెంట్ క్రియేషన్ వల్ల మీకు జస్ట్ ఆపర్చునిటీసే కాదు, మీకు క్లారిటీ ఇంప్రూవ్ అవుతుంది.
నువ్వు ఏదైతే నీష్లో ఉన్నావో దాని గురించి నేర్చుకుంటున్నప్పుడు దాన్ని ఎప్పుడైతే నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతావో అప్పుడు నీకు క్లారిటీ వస్తుంది. అప్పటి వరకు నీకు అది అర్థమైనట్టు అనిపిస్తుంది. బట్ నువ్వు ఒక వీడియో చేసే ముందు లేదా ఏదైనా కాంటెంట్ ఏదైనా రాసే ముందు నువ్వు దాన్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తావు, డీప్గా అబ్జర్వ్ చేస్తావు, దాన్ని ఎలా ఆర్గనైజ్ చేయాలో అబ్జర్వ్ చేస్తావు. అప్పుడు నీకు కూడా కొన్ని తెలియని విషయాలు అప్పుడు నీకు తెలియకపోవచ్చు అప్పటి వరకు. బట్ కాంటెంట్ క్రియేషన్, ఆ కాంటెంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు, స్క్రిప్ట్స్ రాస్తున్నప్పుడు నీకు ఆ నిష్లో నాలెడ్జ్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. నీకు ఒక క్లారిటీ వస్తుంది. నీకు అందులో చిన్న చిన్న లూప్ హోల్స్ తెలుస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ నాలెడ్జ్ ఇంపార్టెంట్. ఒక గుడ్ స్కిల్ కి ఒక గ్రేట్ స్కిల్ కి డిఫరెన్స్ ఇవే. ఒక గుడ్ స్కిల్ కి గ్రేట్ స్కిల్ కి సిమిలర్ చాలా ఉంటాయి. అంటే వాళ్ళిద్దరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్ డెవలపర్ ఉన్నారు. వెబ్ డెవలప్మెంట్ గుడ్ స్కిల్ ఉంది, ఒకరికి గ్రేట్ స్కిల్ ఉంది వెబ్ డెవలప్మెంట్ లో. ఈ గుడ్ కి గ్రేట్ కి డిఫరెన్స్ ఏంటంటే ఎక్స్పీరియన్స్. ఈ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే నువ్వు దాన్ని ఒక రిపీటెడ్ గా చేస్తావో అప్పుడు నీకు అందులో చిన్న చిన్న టెక్నిక్స్, చిన్న చిన్న లూప్ హోల్స్ తెలుస్తాయి. దాంతో నువ్వు ఎక్కువ స్కేల్ చేసుకోగలుగుతావు. దాంతోనే నువ్వు ఇంకా ఆ వర్క్ ని అద్భుతంగా చేయగలుగుతావు. ఎప్పుడైతే నువ్వు కాంటెంట్ క్రియేషన్ చేయడం వల్ల నీకు ఆ నీష్ లో ఇంకా నాలెడ్జ్ పెరుగుతుంది. నువ్వు ఇంకా రీసెర్చ్ చేస్తావు. ఆ నీష్ లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళని కనెక్ట్ అవుతూ ఉంటారు. నీ నెట్వర్క్ ఇంప్రూవ్ అవుతుంటుంది. కాంటెంట్ క్రియేషన్ అనేది నీకు మల్టిపుల్ వేస్ లో యూజ్ అవుతుంది. నీకు ఆపర్చునిటీస్ వస్తాయి, నెట్వర్క్ ఇంప్రూవ్ అవుతుంది, నీ నిష్లో నువ్వు మాస్టర్ అవుతావు, ఎంతో నాలెడ్జ్ ని గెయిన్ చేస్తావు. సో మీరు చాలా మంది కాలేజ్కి వెళ్తూ ఉంటారు, లేదా మీరు వర్క్ చేస్తూ ఉంటారు. ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం టైంని కాంటెంట్ క్రియేషన్ కి పెట్టండి. కాంటెంట్ క్రియేషన్ చెయ్యండి, స్టార్ట్ చేయండి. మీరు ఏ నిష్లో ఉన్నా దానివల్ల మీ నెట్వర్క్స్ అది మీకు లక్షల సబ్స్క్రైబర్స్ రావడం అవసరం లేదు. 1000 ఫాలోవర్స్, 1000, 2000 ఇవే మీకు చాలా కనెక్షన్స్ అవుతాయి. ఇండస్ట్రీలో మీకు చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. జస్ట్ 1000 ఫాలోవర్స్ ఇస్ ఎనఫ్. స్టార్ట్ క్రియేటింగ్ కాంటెంట్.